పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారము చక్కని అంశాన్ని చెప్పడానికి దేవుడు కృపించాడు. కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది. కనుక రాత్రిని గురించి కొన్ని మాటలు మీకు చెప్పాను. ఆ నీతి సూర్యుడు యేసు ప్రభు ఉదయించాడు, అస్తమించాడు, మరలా ఉదయించబోతున్నాడు. ఈ మధ్య కాలాన్ని రాత్రి అన్నారు. ఇది సంఘరాత్రి. సంఘము రాత్రిలో ఉంది. ఈ రాత్రిలో 4 జాములు ఉన్నాయి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడు కోసినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుండుట చూచినేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. స్తుతిలో పాత్రుడా యేసయ్యా, నీకు వందనాలు. వ్రాయబడిన ఈ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మందరితో మీరు మాట్లాడండి. గత వారం మీరు మాట్లాడారు. నీ మాటల ద్వారా అయ్యా నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని బలహీనుండి నీ సన్నిధిలో నిలబడ్డాను. నాతో మాట్లాడమని, మందరితో మాట్లాడమని యేసయ్యా శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం గమనించినట్లయితే ఈ యొక్క మార్కు రాసిన సువార్తలో మార్కు చక్కని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందులోనే 32వ వచనం నుండి చదవండమ్మా. అంటే ప్రభు రాకడ దినమును గూర్చియు ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ప్రభు యొక్క రాకడను గురించి వీరెవరు ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అంటూ ఆయన చక్కని మాటని జ్ఞాపకం చేశాడు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లు ఆ కాలము. ఒక మనుష్యుడు అనగా ఆ మనుష్య కుమారుడు యేసు ప్రభు తన సంఘ విషయంలో తన దాసులకు, కావలగాసేవారికి, సేవకులకు అధికారం ఇచ్చి ప్రభు అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఆయన శిష్యులకు ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించాడు. పాటలు పాడేవారు, వాక్యాన్ని చదివేవారు, వాక్యాన్ని ప్రకటించేవారు, మరి దానికి కావలసిన సామగ్రి సిద్ధపరిచేవారు. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ అందరిలోనూ అన్నీ జరిగించేవాడు పరిశుద్ధాత్ముడే. వాని పని నియమించి మెలకుగా ఉండండి. కావలి కాయువారులారా, కాపరులారా, మెలకుగా ఉండడం అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం. పిల్లారా, గమనిద్దాం. మెలకుగా ఉండుడని ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే. ఓహో, మోషే గురించి ఒక చక్కని మాట. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇది దేవుని ఇల్లు, నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉన్నదని వాక్యము సెలవిస్తున్నది. కనుక యేసు ప్రభు ఈ లోకమును విడిచి దేశాంతరము పోయాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు అంటూ 35వ వచనము. ఇంటి యజమానుడు
ప్రొద్దుగుంకి వచ్చును. దేశాంతరం వెళ్ళిన ఆ ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక ఇక్కడ 4 జాములు, రాత్రిలో 4 జాములు, సాయంకాలం 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు ఇది రాత్రి అన్నారు. ఈ రాత్రిలో 4 జాములు, జాము అనగా 3 గంటలు. 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒక జాము, 3 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు ఇంకొక జాము. 4 3 12 గంటలు. ఇక్కడ 4 జాములు లేక 4 వేళలు. అదే కావలివాడ రాత్రి ఎంత వేళ అయింది, రాత్రి ఏ జాము అయింది అనే మాటను ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అలా యేసు ప్రభు చనిపోయిన తరువాత దేవుని సేవను పరిచర్యను అపోస్తులకు దేవుడు అప్పగించాడు. అది ప్రొద్దుగుంకే వేళ. ఆ కాలంలో ప్రభు వస్తాడని ప్రకటించారు. పౌలు అన్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో ప్రభు త్వరగా వస్తున్నాడు అన్నాడు, కానీ రాలా. ఆ కాలములో ప్రభు రాలేదు, అనగా మొదటి జాములో ఆయన రాలేదు. రెండవ జాము అది అర్ధరాత్రి వేళ, అది పోప్పుల కాలం అన్నారు. ఆ కాలంలో కూడా ప్రభు రాలా. వీళ్ళారా దేవుని వాక్యాన్ని చదువుతున్న ఒక ఫాదర్ మార్టిన్ లూథర్, ఆయన దేవుని వాక్యాన్ని చదివి ఇది అందరూ చదవాలని దాన్ని తీసుకొని వచ్చి అచ్చువేసి ఈ గ్రంథాన్ని మనందరికీ వాడుకలోకి తీసుకొచ్చాడు. ఆయన బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ గారి యొక్క గ్రంథాన్ని బయటకు తీసుకొచ్చాడు, అప్పుడే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు ప్రారంభమయ్యాయి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించే సేవకులు, పాస్టర్లు, కావలివారు బయలుదేరారు. పిల్లరా, ఆ బయలుదేరిన క్రమంలోనే కోడిగూసే వేళనగా మిషనరీలు బయలుదేరారు. కెనడా నుంచి, అమెరికా నుంచి, అనేక విదేశాల నుంచి కోకొల్లలుగా మిషనరీలు వచ్చారు. స్కూల్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, పాలు ఇచ్చారు, రొట్టె ఇచ్చారు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు. కోడి కూసినట్లు దేవుని సువార్తను అనేక ప్రాంతాల్లో ప్రకటించారు. ఆ కాలంలో కూడా ప్రభువు రాలేదు. మిషనరీలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనమే మిషనరీలు. మా నాన్నగారు 1961 సంవత్సరం పాలకొండ అనే గ్రామానికి సువార్త చేయడానికి దేవుని పిలుపు ప్రకారం వెళ్ళారు. ఆయన ఊర్లోకి ఎంటర్ అవుతుండగానే అక్కడ ఉన్నవారు చెప్పారు, అదిగయ్యా బ్యాప్టిస్ట్ చర్చ్ మిషనరీస్ వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళిపోతుండగా మీరు ప్రవేశించారు. కనుక ఆ మిషనరీల కాలంలో కూడా, ఆ కోడి కూసే వేళలో కూడా ప్రభువు రాలేదు. ఇప్పుడు ఇది మన కాలం, అనగా తెల్లవారుజాము, ఇది 4వ జాము. మా నాన్నగారు ఒక పాట పాడుతూ ఉండేవారు, 1వ జామాయే మీరింకా రారాయే, 2వ జామున జాడలేదాయే, 1వ జామాయే మీరింకా రారాయే, 2వ జామున జాడలేదాయే, 3వ జామున మీరింకా రారాయే, 3వ జామున మీరింకా రారాయే, 4వ జామున నడచే వస్తున్నారా, 4వ జామున నడచే వస్తున్నారా, ఈ జీవిత ఈత ఏదాలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదాయా, ఈ సంసారమనే సాగరాన్ని ఈదలేకపోతున్నాను. కుక్క తోక పట్టుకొని గోదావరి ఎదొచ్చు, కానీ
ఈ సంసారమైన సాగరము ఈదలేము, కనుక రా నన్ను తీసుకెళ్ళని భక్తుడు పాడుతున్నాడు. కనుక 3వ జాములో మిషనరీల కాలంలో కూడా ప్రభు రాలేదు, కానీ వాక్యము విరివిగా ప్రకటించబడింది. అనేక మంది సేవకులు మరి లేపబడ్డారు, బలమైన పరిచర్య జరుగుతూ ఉంది. కనుక ఇది 4వ జాములో మనం ఉన్నాం, అనగా తెల్లవారుజాము. ఇంకా కొన్ని నిమిషాలలో, కొంతకాలంలో సూర్యుడు వచ్చేస్తాడు, ప్రభు వచ్చేస్తాడు. ఇంకో జాము లేదు, ఆఖరి జాములో ఉన్నాము, ప్రభు వచ్చే సమయంలో ఉన్నాము, ప్రభు రాకడ కాలములో ఉన్నాము. ఇంకా మీకు స్పష్టంగా తెలియాలి అంటే చూడండి, మార్కు రాసిన సువార్త ఇక్కడ మనం గమనించినట్లయితే చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, 6వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. ఆయన జన సమూహమును పంపివేసిన తరువాత దోణి ఎక్కి అద్దరినున్న వెళ్ళుడని ఇక్కడ యేసు ప్రభు జన సమూహమును పంపివేసినంతలో ఆయన శిష్యులను దోణి ఎక్కించి అద్దరనున్న బెత్సదాయికు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాడు. ఓడ ఎక్కి మీరు అద్దరికి వెళ్ళండి వారికి బలవంతము చేశాడట. వారిని ఓడ ఎక్కించి ఆయన వారిని పంపివేశాను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళాను. ఇక్కడ ఒక మాట, యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఆయన పగలంతా దేవుని వాక్యాన్ని బోధించేవాడు. వారిని ఆ దోణి ఎక్కి పంపించి ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తున్న తర్వాత 47వ వచనం, సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్ర మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి, ఎవరికి? ఈ బోటులో ప్రయాణం చేసే వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి హల్లెలూయా. పిల్లారా, వీళ్ళేమో వాడెక్కించాడు, బోట్ ఎక్కించాడు ఆయనేమో ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడు. మన వాళ్ళు చక్కగా వాడ నడుపుకుంటూ వెళతా ఉన్నారు. ఇంతలో గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. చాలామంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏ బాధలు ఉండవు, కష్టాలు ఉండవు అంటారు. నేనైతే అంటాను, యేసు ప్రభు ఉన్న వాడలోనికే వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాను వచ్చింది. అయితే దేవుడు వాటిని గద్దించగలవాడు. అయితే ఈ బోట్లో ప్రభువు లేడు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు. ఈ సముద్రములో చిన్న నావ నీవే నేనే, ఈ కుటుంబాన్ని నడిపించలేక, ఉద్యోగం చేయలేక, వ్యాపారం చేయలేక, సమస్యలతో సతమతమైపోయి ఈ బోటును నడిపించడం చాలా కష్టమైంది. ఎస్ఐన గారు ఒక పాట రాశారు, విశ్వాసనావసాగుచో పయనిల్చు సమయాన నా ప్రభో సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలచావా నా ప్రభో హల్లెలూయా 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 ఆమేన్. శిష్యులు ఈ నావను నడిపించలేని పరిస్థితుల్లో సేవకులు
సేవను నడిపించలేని ఈ సమయంలో సేవకుల మీద శోధన, సంఘాల మీదకు శోధన, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ దినాల్లో ప్రభు నిన్ను నన్ను విడిచిపెట్టడు. ఆయన నీ కష్టం రాగానే, శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే వారితో కూడా నిలిచి ఉండే దేవుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడివేసే ముందు వాళ్ళు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు అని వారి ధైర్యముగా అగ్నిగుండంలో ప్రవేశించారు. వారు ఎప్పుడైతే అగ్నిగుండంలో పడిపోగానే 4వ నరుడిగా దేవుడు వారితో కూడా నడిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సేవకుడా, దేవుని సంఘమా, ఒకవేళ సంఘ పరిచర్యలో, సేవా జీవితంలో కష్టంగా ఉందా, శ్రమగా ఉందా, నడిపించలేకపోతున్నామా? అయితే ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు. దేవుడు వెంటనే నీకు సహాయంగా ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నడచి నీ దగ్గరకు వస్తాడు. ఈ 4వ జామున నడచి వారి దగ్గరకు వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది ఆఖరి జాము, ఇది 4వ జాము, ప్రభు వచ్చే జాము. ఈ జాము ఇంకా కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే, సంవత్సరాల్లోనే చెప్పలేం. ఆయన రాకడ ఎప్పుడు మనకు తెలియదు. ప్రభు వస్తూ ఉన్నాడు కనుక మనం మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మన స్థితిగతులను గమనించాలి. కనుక ఈ 4వ జామున ఆయన నడిచి వస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనములో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరియు మీరు కాలము నెరిగి, కాలమునంటే అది ఏ కాలమో మీరు గమనించాలి. అపోస్తలుల కాలం అయిపోయింది, పోపుల కాలం అయిపోయింది, మిషనరీల కాలం అయిపోయింది. ఇది మన కాలము, ప్రభు వచ్చే కాలము, ఇది రాకడ కాలము, ప్రభు త్వరగా వచ్చే కాలం ఇది. కనుక మీరు కాలమును ఎరిగి, ఇంకా కొంచెంసేపు నిద్రపోతాను, ఇంకా కొద్దిసేపు నిద్రపోతాను, నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉంది. పిల్లారా, ప్రభువును ఎరగడానికి సిద్ధపడే వారికి రక్షణ మరి సమీపముగా ఉంది. అంచె దినముల్లో మనుష్యులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. దాసుల మీద, దాసురాండ్ల మీద ఎవరైతే యేసు నామములో ప్రార్థన చేస్తారో, యేసు ప్రభువును తలుచుకుంటారో వారు కనబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. రక్షణ మరి సమీపముగా ఉన్నది. అన్ని కులముల వారు, మతముల వారు, జాతుల వారు, ప్రాంతాల వారు ప్రభువును తెలుసుకునే రోజు. రక్షణ మరి సమీపముగా ఉన్నది. 12వ వచనం, పిల్లల గమనించి ప్రాముఖ్యమైన మాట. రాత్రి, ఏ రాత్రి? సంఘరాత్రి. ఈ రాత్రిలో 4 జాములు. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము కూడా రాత్రి చాలా గడిచి, పగలు అనగా నీతి సూర్యుడు మరలా వచ్చే సమయము, ప్రభు వచ్చే సమయము. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలు, దురాత్మ సంబంధమైన క్రియలు, సాతాను సంబంధమైన క్రియలు, దేవునికి ఇష్టము లేని క్రియలు, దేవునికి కోపము రేపించే క్రియలు, అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములను అంతకుముందు నేను జ్ఞాపకం చేశాను. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది పనివారు దానికి పరివారము, వారు యుద్ధ వీరులు, ఖడ్గదారులు,
యుద్ధోపకరణములను ధరించుకుందుము. 13వ వచనం కూడా చదువుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను. ఏమిటంటమ్మా? అల్లరితో కూడిన ఆటలు పాటలు. తర్వాత మత్తు, ఎక్కువ తింటే మత్తు పదార్థాలు ఉన్నాయి. మత్తు అయినను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేక కలహమైన మత్సరమైన లేక పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలి. పగలు నడుచుకోవాలి. ఈరోజు మన నడక ఎలా ఉంది? చాలామంది రాత్రులు ఒకలాగా నడుస్తారు, పగలు ఒకలా నడుస్తారు. ఈ లోకంలో చాలా నడకలు ఉన్నాయి. క్యాట్ వాక్. దేవుడు మనిషిలాగా నడవమంటే మనుషులు ఎలా నడుస్తున్నారండి? పిల్లిలాగా క్యాట్ వాక్, డాగ్ వాక్, ఎలిఫెంట్ వాక్. చాలామంది రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. పర్ర సౌండ్ వస్తుంటుంది, దడ నడుస్తుంటారు. మరికొందరు రోడ్డు మీద నడుస్తుంటారు, రోడ్డు అంతా ఊడ్చుకెళ్ళిపోతారు. మున్సిపాలిటీ వారికి పని ఉండదు అలాంటి వాళ్ళు ఇద్దరు ఉంటే. రాత్రులు ఎలాగైనా నడవచ్చు, చీకట్లో ఉన్నారు కాబట్టి, ఎవరు చూడరు కాబట్టి, ఎవరికి తెలియదు కాబట్టి. కానీ పగలు అందరూ నిన్ను చూస్తారు. పరమగీతలో మాట ఉంది, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుస్తున్నావు. ఓ దేవుని సంఘమా, క్రైస్తవ సహోదరుడా, సహోదరి, రాత్రి చాలా గడిచింది, ప్రభువు సమీపంగా ఉన్నాడు. నువ్వు ఎలా నడుస్తున్నావు? నీ నడక ఎలా ఉంది? పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. తల్లిదండ్రులు చూసి పిల్లలు నడుస్తుంటారు, పిల్లలను చూసి వారి పిల్లలు నడుస్తారు. మనం చెడ్డవారై ఉండి మన నడక సరిగా ఉండదు, మన పిల్లలు మాత్రం బాగా నడవాలి. మనం ఎలా నడుస్తామో మన పిల్లలు అలా నడుస్తారు. మన పిల్లలు బాగా నడవాలి అంటే ముందు మనం నడవాలి, వాక్యానుసారముగా నడవాలి. యెహోషువతో ప్రభు అంటున్నాడు, నేను మోషేకు తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను, కానీ నువ్వు మాత్రము నా వాక్యానుసారముగా నడవాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నడవాలి. నువ్వు నడవాలి అంటే ప్రభువును చూడాలి. ఒకసారి పేతురు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నువ్వు సముద్రం మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నడుస్తానయ్యా. ఎంత చక్కని ఆలోచన. ప్రభు వద్దనాలు ఎవరే పడిపోతారా? వద్దురా, నేను పరిశుద్ధుడిని, నీతిమంతుడిని, నేను నడవగలను, నువ్వు నడవలేవు అనాలి కదా. కానీ ప్రభు ఏమన్నాడు? నడు. వెంటనే విశ్వాసంతో పేతురు నడుస్తున్నాడు. ప్రభువును చూసినంత వరకు ఆయన నడుస్తున్నాడు. బాగానే నడిచాడు, 4 అడుగులు ముందుకేసాడు, హాయిగా వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి ఆలోచించాడు, నేను సముద్రం మీద నడుస్తున్నాను. ఒకసారి పక్కకు చూశాడు, ఇటు చూశాడు, గాలి చూశాడు, మునిగిపోతున్నాడు. మన చూపు యేసు వైపు ఉండాలి, దేవుని వైపు ఉండాలి. ఆయన చూస్తున్నంత వరకు ఈ లోకంలో నువ్వు నడవగలుగుతావు. మన చూపు లోకం మీద, డబ్బు మీద, అధికారం మీద మారినట్లయితే మనం మునిగిపోతాం. జాగ్రత్త. కనుక ఇక్కడ మర్యాదగా నడుచుకోవాలి. పిల్లరా, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. తర్వాత 14 మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన. కనుక శరీరం గురించి, ఆరోగ్యం గురించి, డబ్బును గురించి నువ్వు ఆలోచించొద్దు. ప్రభువుతో నడవాలి. హానోకు దేవునితో నడచి 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 అనుభవంలో ఉన్నాడు. అందుకే భార్య ఉంది, పిల్లలు కూడా ఉండుంటారు. 360 రోజులు దేవునితో నడిచేవాడు. ఒకరోజు ప్రభు అన్నాడు, ఇక చాలేరా బాబు, రోజు నాతో వస్తున్నా కదా, ఈరోజు నాతో వచ్చారన్నాడు. దేహంతో కూడా పరలోకం వెళ్ళిపోయాడు హానోకు. మనం దేవునితో నడిచేవారముగా ఉండాలి.
చీకట్లో నడిచే వారంగా కాకుండా, అంధకారంలో నడిచే వారం కాకుండా, వెలుగు సంబంధముగా పగటి యందు నడిచే వారంగా మనం ఉండాలి. కనుక రాత్రి 4 జాములు ప్రొద్దుగుంకే వేళ, జాములు లేక వేళ, ప్రొద్దుగుంకే వేళ, అర్ధరాత్రి వేళ, కోడుగూసే వేళ, తెల్లవారుజాము. ఈ తెల్లవారుజాములో ప్రభు వస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉండు. ఆయన రాగానే నువ్వు ఎగిరిపోవాలి. దేవుడు ఈ మాటలను వినడానికి నాకు కృపిచ్చాడు, మీకు కూడా మంచి సహాయం ఇచ్చాడు. ఈ మాటలు చెప్పడానికి, ఈ టీవీ ద్వారా మరి ప్రకటన చేయడానికి సహకరించిన ఒక యవనస్తురాలు సహోదరి రాహుల్య అనే ఒక యవనస్తురాలు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసింది. దేవుడు ఆ యవన బిడ్డను దీవించునుగాక, తన కుటుంబాన్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని విని చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఇవి చాలా చక్కగా ఉన్నాయి మీ మాటలు, దేవుడు మీకు ఇచ్చిన మాటలు అని ఆ సహోదరి సహాయం చేసింది. దేవుడు ఆ బిడ్డ నా కుటుంబాన్ని దీవించునుగాక. ఈ విషయాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మరి చాలామంది లైక్ చేస్తున్నారు, మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఫోన్ చేయండి, విషయాలు తెలుసుకోండి. మరి ఈ యొక్క ప్రసంగాలు ఎలాగున్నాయో మీ ద్వారా వినాలని ఎక్కువ ఆశిస్తూ మరి ఎక్కువగా ముందుకు సాగాలని ఆలోచిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఈ మాటలను దీవించునుగాక. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నీతి సూర్యుడిగా ఈ లోకంలో ఉదయించి 33.5 సంవత్సరాలు జీవించి మందరి పాపముల నిమిత్తం నువ్వు అస్తమించావు. నువ్వు అస్తమించిన రోజు నుంచి మరలా ఉదయించే రోజు వరకు ఇది రాత్రి అన్నారని, ఈ రాత్రిలో సంఘం ఉన్నదని, ఈ రాత్రిలో 4 జాములున్నాయని, ఇది ఆఖరి జాము 4వ జాములో మేము ఉన్నామని, నువ్వు త్వరగా వస్తున్నావని తెలియపరిచిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమే, కానీ నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత అర్థం చేసుకోవడానికి సహాయము దయచేయమని, కృప విస్తరింపచేయమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన యవనస్తురాలు మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు ఈ 4వ జాములో ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. మరణాత స్తోత్రం. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే మరలా ఇదే సమయానికి మనందరం కలుసుకుందాం. అంతవరకు దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడునుగాక. మరణాత. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి చేయునుగాక. ఆయన రాకడలో మనము ఎత్తపడుదుముగాక. ఆమేన్.